ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు జరిపించమని ఆ గోవిందుడే స్వయంగా ఆజ్ఞాపించగా దివి నుండి భువికొచ్చిన ఆ బ్రహ్మదేవుడు తన చేతుల మీదుగా ఈ ఉత్సవాలు జరుపుతారని చెప్పి భక్తుల నమ్మకం. అందుకే ఈ ఉత్సవాలని బ్రహ్మోత్సవాలు అంటారు. మరి ఈ బ్రహ్మోత్సవాలు ఫ్లోరిడా స్టేట్ లో టాంపా ఏరియాలో ఉన్నటువంటి హిందూ టెంపుల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఎంతో మంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాలు అనేవి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు వాటి యొక్క విషయాలు విశేషాలు మీకు చూపిస్తాను. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎక్కడ ఉన్నా నిత్య కళ్యాణం పచ్చతోరణమే. బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతున్నది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయని అంటారు. స్వయంగా బ్రహ్మే ఈ ఉత్సవాలను జరుపుతాడని చెప్పడానికి ప్రతీకగా ప్రతిరోజు వాహనం ముందు బ్రహ్మరథం కదులుతుంది. ఒక్క రథోత్సవం రోజు మాత్రం ఈ బ్రహ్మరథం ఉండదు. ఆ రోజు స్వయంగా ఆ బ్రహ్మదేవుడే పగ్గాలు స్వీకరించి రథం నడుపుతాడని చెబుతారు. అంకురార్పణతో మొదలయ్యే ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, చిన్న విశేష వాహనం, పెద విశేష వాహనం, సింహ వాహనం, ముత్యాల పందిరి, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, మోహిని అవతారం, గరుడ వాహనం, గజవాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, రథోత్సవం, బంగారు, తిరురుచి వంటి వాహనాలపై దేవదేవుడు కొలువై భక్తకోటికి దర్శనమిస్తారు. అమెరికాలోని హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా వారు 28వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఉదయం సాయంత్రం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం మార్చి 21న గంగ పూజ, ఆలయ ప్రదక్షిణ పూర్వకం, సర్వదేవత అనుజ్ఞ ప్రార్థన, గణేశ విశ్వకసేన ఆరాధన, పుణ్యవాహనాచ దేవనంది పంచగ్రవ్య ప్రోక్షణ, మహామంగళ హారతి తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. శుక్రవారం మార్చి 22న వాస్తు పూజ, యాగశాల ప్రవేశ, చతుర్ద్వార పూజ, సహస్ర మోదక హోమం, మహామంగళ హారతిని ఘనంగా నిర్వహించారు. ఇదే రోజు సాయంత్రం దేవదేవుడి శివుడికి అభిషేకం, ధ్వజారోహణం, అష్ట అవధాన సేవ, మంగళహారతి, ఏకాంత సేవ, తీర్థ ప్రసాద వినియోగం చేశారు. శనివారం మార్చి 23న ఉదయం వేద పారాయణం, ప్రబంధ పారాయణం, మహాసుదర్శన హోమం, సత్యనారాయణ స్వామి కళ్యాణ ఉత్సవం, మహామంగళ హారతిని నిర్వహించారు. శనివారం సాయంత్రం నిర్వహించిన పుష్పయోగ సేవ మొత్తం బ్రహ్మోత్సవాలకే హైలైట్ అని చెప్పవచ్చు. 23 రకాల పూజలతో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ పూలన్నీ ఇండియా నుంచే తెప్పించారు. ఆదివారం మార్చి 24న సుబ్రహ్మణ్య అభిషేకం, ప్రబంధ పారాయణం, సర్వదేవతా హోమం, మహాపూర్ణాహుతి, బ్రహ్మ రథోత్సవం, మూలదేవత ఆరాధన, ధ్వజ అవరోహణం, స్వామి సత్యనారాయణ పూజ, శయనోత్సవం, హారతి నిర్వహించారు. సోమవారం మార్చి 25న కలశ విసర్జన, అవభూత చక్రస్నానం, మహామంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా వారి ఆధ్వర్యంలో మొదటిసారిగా పుష్పయాగ సేవ నిర్వహించారు. ఇది మొత్తం బ్రహ్మోత్సవాలకు తలమానికంగా నిలిచింది. భక్తులందరూ భక్తి పారవస్యంతో తలమునకలయ్యారు. అయ్యవార్లు మంగళ వాయిద్యాలకు అనుగుణంగా నాట్యమాడుతూ పుష్పయాగ సేవ చేసిన విధానం నయనానందకంగా నిలిచింది. ఈ కార్యక్రమం అంతా కళ్ళారా చూసిన వారికి మనం ఇండియాలో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా అనిపించింది. ఇందుకు నిర్వాహకులు అభినందనీయులు.
श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की श्री पंचमुख आंजनेय स्वामी की जीवनाय नमः ओम तत्वाय नमः ओम तत्वविदे नमः ओम एकात्मने नमः ओम जन्म मृत्यु जरादिगाय नमः ओम भूर्भुवस्वस्तस्मै नमः ओम ताराय नमः ओम सवित्रे नमः सर्वोमाग्रभनिवारिण्ये दुर्गाय महाकाल्ये नमः ब्रह्म विष्णु शिवात्मिकाय मंत्रिकाय ज्ञान संबंधाय नमः नमामि भुवनेश्वर्ये नमः श्री महालक्ष्मी नमः अष्टोत्तर शतनिजनामात्तर पूजां समर्पयामि सर्वेषां भक्तमहाजनानां गृहेषु महालक्ष्मी श्रीगतादित्यर्थं धनकनकवस्तुवाहन अष्टैश्वर्यावृत्तिद्वाराङ्ग श्रीलक्ष्मी समेता सत्यनारायण स्वामिनः कृपा कटाक्ष सिद्धिप्रदो पूजास्तादिनि महान्तोद गृह्णन्तु went a very grand success, especially Pushpa Yagam. Last Brahmotsava celebrations, we did Nakshatra Homam, and this year Pushpa Yagam. It was overwhelming response from Tampa Bay community. Thank you to all the devotees who came and attended today's grand Pushpa Yagam. Especially I would like to recognize Sri Gurudatta Garu when I asked him what is the special we can do. He came up with a beautiful Pushpa Yagam Seva for all of us. Thank you to our religious security chain, always gives us a significance of all the festivals. And thank you to all the board of trustees, past presidents, and founding trustee Dr. Ramappa and Renika Ramappa, and past president Dr. Keshu Babu and Srinivas Ruthukonda is here. All our executive committee team, all the patron trustees, Mahinder Reddy, Sanjay Kanpenti, and all other trustees are presented here. I feel with lot of happy, and I not only today, all devotees has to come and participate. Support this temple. You know, temple we started new Prasasa and Vidyalaya. The project is began and ఈ పుష్పయాగానికి పుష్పాలు అన్ని ఇండియా నుండి తెప్పించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి భక్తి శ్రద్ధలతో ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే నిర్వహించామన్నారు. హలో అండి, బ్రహ్మోత్సవాలు అయితే నిజంగా మాటలు కూడా రావట్లేదు, చాలా అద్భుతంగా చేశారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎంత బాగుందంటే నిజంగా ఇది అంతా చూడాలన్నా కూడా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్ని నిజంగా మీ ద్వారా మాకు కలిగింది. సో అసలు ఇది ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారు, అంటే ఎట్లా అనుకున్నారు ముందు నుంచి? ఈ బ్రహ్మోత్సవాలు మేము 8 వీక్స్ నుంచి మా రిలీజియస్ కమిటీ చైరు రంగరాజన్ గారు అండ్ హెడ్ ప్రీస్ట్ గురుదత్త గారితో మేము 8 వీక్స్ నుంచి ప్లాన్ చేసాము. ప్లాన్ చేసినప్పుడు మామూలుగా లాస్ట్ బ్రహ్మోత్సవాలు వాట్ ఇస్ ద స్పెషల్ చేయాలి అంటే నక్షత్ర హోమం అని చెప్పారు. ఈసారి కూడా అడిగాను వీళ్ళని, అడిగితే పుష్పయాగం చేద్దామన్నారు. సో అలా స్టార్ట్ అయ్యి పుష్పయాగం గురించి రంగరాజన్ గారు సిగ్నిఫికెన్స్ అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. తర్వాత ఇండియా నుంచి మీరు చూశారు కదా, లాట్ ఆఫ్ ఫ్లవర్స్ కోఆర్డినేషన్ అన్నీ చేసి మేము ఈరోజు రియల్లీ ఫిల్డ్ విత్ ఏమనాలో తెలియట్లేదు, అంటే మాట రావట్లేదు, అంత హ్యాపీగా ఉంది ఈ టెంపుల్ ఎన్వైర్న్మెంట్ అట్మాస్ఫియర్. అది అంతా కారణం ఏంటంటే మా ఆచార్యాసు రిలీజియస్ కమిటీ చైరు, ఆయన నాలెడ్జ్ ఈజ్ దెర్ ఈజ్ నో మెజర్. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని ఫెస్టివల్స్. సో ఇది యాక్చువల్గా 8 వీక్స్ నుంచి అది ప్లాన్ చేస్తున్నామండి ఇది.
పువ్వులు అంటే మొత్తం అన్ని ఇండియా నుంచే వచ్చినాయి అండి? మొత్తం అంతా ఇండియా నుంచే. ఇండియా, బెంగళూరు, మోస్ట్ ఆఫ్ ది అంటే ఫ్లవర్స్ ఫ్రమ్ బెంగళూరు. దగ్గరగా ఎన్ని రకాల ఫ్లవర్స్ తెప్పించారు? 22 different types of, yeah. అంటే పుష్పయాగం అంటే మీకు అట్లీస్ట్ మినిమం 18 టైప్స్ ఫ్లవర్స్ ఉండాలి. సో మాకు ఇంకా ఎక్కువనే వచ్చినాయి. పుష్పయాగం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్ టు బి కండక్టెడ్ డ్యూరింగ్ బ్రహ్మోత్సవ టైంలో. సో ఇది అంటే మాకు సీడ్ ఎలా వచ్చిందంటే మా గురుగారు, ప్రధాన ఆచార్య గురుదత్ గారు మాకు చెప్పారు. ఈయన అడిగారు ఏమైనా కొత్తగా ఏమైనా చేయాలి బ్రహ్మోత్సవానికి, అంటే గర్భాగనం ఇవన్నీ ఉన్నాయి కానీ స్పెషల్గా ఏమైనా చేస్తే బాగుంటుందంటే వెంటనే ఇది పుష్పయాగం చేద్దామని. పుష్పయాగం అనేది చాలా గొప్పది. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పుష్పయాగం ఈస్ టు గెట్ రైడ్ ఆఫ్ ఆల్ అవర్ పాపాస్ అండ్ గెట్ పుణ్య బై ఆఫరింగ్ ఫ్లవర్స్ టు లోటస్ ఫీట్ ఆఫ్ సత్యనారాయణ స్వామి. దట్ ఈస్ అవర్ సోల్ పర్పస్. We included everybody from the community, gave them an opportunity to carry the flower all over the temple. Finally, we did the puja, Sahasranama Archana with that flower. We collected those flowers and offered to the lotus feet of Sri Satyanarayana Swami. That's how we executed. So planned 8 to 9 weeks ago, but everything came out so good with the blessings of Satyanarayana Swami, with all the devotees' cooperation. నిజంగా అండి, బ్రహ్మోత్సవాలంటే ముందుగా గుర్తొచ్చేది మనకి తిరుమల తిరుపతి దేవస్థానమే. కానీ అక్కడ తప్ప ఇంకెక్కడ చేయలేరేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా యుఎస్లో కూడా అంతకు మించి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియాలో అన్ని అవైలబుల్ ఉండి అన్ని చేయగలుగుతాం. ఇక్కడ పువ్వుల దగ్గర నుంచి కూడా మనం ఖచ్చితంగా ఇండియా నుంచే తెచ్చుకోవాలి. ఇక్కడ అలాంటి పరిస్థితి ఉండదు. అయినా కూడా దేనికి తగ్గకుండా చాలా అద్భుతంగా నిర్వహించారండి. నిజంగా ఈ విషయంలో అది చాలా సంతోషం. లార్డ్ సత్యనారాయణ స్వామి ఆయన చేయించుకున్నారు. చేయించుకుంటారు అంతే. మేము జస్ట్ నిమిత్త మాత్రం అంతే. భగవద్గీత చెప్పారు కదా, నిమిత్త మాత్రం భవ సభ్య సాచిన్. అలాగే మేమందరం జస్ట్ ఫర్ మెటీరియల్ అంతే. వాళ్ళు ఏం కావాలో ఎప్పుడు కావాలో చేయించుకుంటారు. చూడండి, 2 రోజుల క్రితం ఫుల్గా వర్షం, ఫుల్గా వానం పడింది, మళ్ళీ గాలి అన్ని పరిగిపోతుంది. చూడండి, నిన్న పొద్దున మార్నింగ్ కూడా. ఇప్పుడు సాయంత్రం నుంచి కంప్లీట్ క్లియర్ స్కై విత్ కూల్ వెదర్. దట్స్ హౌ హీ ప్రిపేర్స్ us. Maybe if it is hot sun, people may not show up. So that's how we got the blessing from not only from Satyanarayana Swami, from the natural also, from Varna Bhagavan and Vayu, all the Ashtadik Palakas, they all came and blessed. We literally felt like they were all part of this Brahmotsavam. ప్రకృతి అంటేనే భగవంతుడు కదా అండి. థ్యాంక్ యూ. Lot of people involved from the management, employees, especially volunteers, and Tampa Bay community devotees also. Devotee support undi ee temple itla grow ayindante all because of community support only. I wish everyone come and participate these events in future also, and we want to do these kind of celebrations with the help of Rangarajan garu, our religious chair, and head priest Gurudat garu. Many more events like this we will want to celebrate. Just prepping for next generation. We show them what we are doing. At least they can witness all these auspicious things. So when they witness by themselves, it promotes, motivates them to come and attend more pujas and more ceremonies, more religious participation is really encouraged. That's how we see a lot of progress in that. That's our goal. So just transferring all these tradition to the next generation. That's why we are working hard with again, this temple is run by purely volunteers. There's no paid trustee, no paid staff except the priests and the administrative staff. Everything is run by volunteers. We are really blessed to have tons of volunteers who take care of every day's need. Really, it's the blessings of Satyanarayana Swami. Really, Thank you. Tampa Bay volunteers are really great for the temple. The temple is existed more than 25 years. All, as you said, volunteers are helping all the day to day and major festivals also. Lord Brahma's wish for Pushpayagam, and it was executed accordingly and brought so much of bliss and peace and devotion to the Tampa Bay community. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ so మచ్. much. బ్రహ్మోత్సవాలు అయితే చాలా బాగా జరిపించారండి. అందులోనూ ఈ పుష్పాలతో ఆ పూజనైతే నిజంగా 2 కళ్ళు సరిపోలేదు. అసలు చాలా అదృష్టమనే చెప్పుకోవాలి ఆ పూజ కూడా మేము చూడడం. అసలు మీ ద్వారా మీ చేతులతో జరిగిందంటే నిజంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు నీలయ వితతం విశ్వం ఈన తస్మై నమో నమః. మన సత్యనారాయణ స్వామి టెంపుల్లో నేను ఇక్కడ
21 ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ స్వామి దగ్గర సేవ చేస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి నాకు చాలా ఇష్టమైంది ఏమిటి, ఒకసారి చేయాలి, పుష్పయాగం చేయాలని చాలా మనసులో ఉండే, ఎప్పుడో చేయాలని ఉండే, కానీ స్వామి దయ ఈ సంవత్సరం జరిగిందన్నమాట. అన్నీ మన ప్రీస్టులందరూ కూడా చేరి మన సహకారం చాలా బాగుంది మనకి. మన ప్రీస్టులు అంటే మన ప్రీస్టులు అని చెప్పలేము, వీళ్ళంటే మనం అంతా ఒక ఇంటి వాళ్ళలాగా ఉన్నాము. అలా ఉంది, కలిసి చేస్తున్నాం ఈ ప్రోగ్రాము. ఈ బ్రహ్మోత్సవం అనేది చాలా ఇష్టమైంది, అంటే ఎప్పుడో చేయాల్సిందే ఇప్పుడు చేస్తున్నాము. మనకి మంచి మీకంతా కూడా మన జనాలకు మంచిది కానీ సత్యనారాయణ స్వామి మంచి ఆశీర్వాదం చేసి మంచిది కావాలని కోరుతున్నాము. చాలా సంతోషం అండి. మన బ్రహ్మోత్సవాల గురించి ఏం చెప్తారు? బ్రహ్మోత్సవాలు అసలు ఎందుకు చేస్తారు? అసలు బ్రహ్మోత్సవాలు అంటే ఇప్పుడు గుడికి కొందరు రాకుండా, అంటే ఇప్పుడు డిసేబుల్ ఉంటారు కదా, వాళ్ళు నడకుండా ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు. అటువంటి కూడాను దేవుని దర్శనం కావాలి అంటే వీధిలో వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇంటి నుంచినే అక్కడి నుంచినే వచ్చి దేవుని దర్శనం చేస్తారు అనే ఒక కాన్సెప్ట్. దానికోసం యాక్చువల్లీ బ్రహ్మోత్సవాలు అని పెట్టేది. సో అలాగే ఊరేగింపు చేసుకొని ఇంట్ల దగ్గరికే స్వామి వస్తాడు, అక్కడనే వాళ్ళందరూ దర్శనం చేసుకొని వాళ్ళందరూ భగవద్ అనుగ్రహం పొందాలని మెయిన్ అది. సో అలా ఎవ్రీ ఇయర్ వార్షికోత్సవం అలా బ్రహ్మోత్సవం అని జరుపుతాము. సో భగవంతుడు డైరెక్ట్గా భక్తుల దగ్గరికి రావడం అనేది నిజంగా అది మన అదృష్టమని చెప్పుకోవాలి. అన్ని ఉత్సవాల్లోకెల్లా బ్రహ్మోత్సవాలే ఎందుకు ప్రత్యేకం? ఎందుకంటే దేవతలందరికీ సృష్టికర్త అయినటువంటి వాడు బ్రహ్మ. ఆ బ్రహ్మను మనము రూపంగా చేసుకునేసేసి బ్రహ్మోత్సవాలను చేస్తామన్నమాట. ఎందుకంటే ఆయన మనం పూజించామంటే సకల దేవతలను కూడా పూజించినట్టే లెక్క. అలాగే బ్రహ్మస్వరూపము సృష్టికర్త అయినటువంటి ఆయన్ను మనం పూజించడం వల్ల ప్రతి మంచి అందరికీ కూడా ఆరోగ్యం అనేది కలగాలి, తద్వారా వాళ్ళ సంతతి అంటే మనకు ధర్మం అనేది పెరగాలి అని చెప్పేసి బ్రహ్మోత్సవాలు అనేది మనం నిర్వహిస్తాం. ఉదయం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి ఈ ఉత్సవాలు? మార్నింగ్ 8 o'clockకి సుప్రభాతం నుంచి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు 10:30కి ఏకాంత సేవ చేసినాము. మార్నింగ్ 8కి స్టార్ట్ చేసి కలశారాధన, వాస్తు హోమము, సుదర్శన హోమము అన్నీ చేసి ఈవినింగ్ పుష్పయాగం చేసి గ్రాండ్గా గరుడోత్సవం చేసి ఏకాంత సేవ ఇదన్నీ మార్నింగ్ 8 నుంచి ఇప్పటి వరకు చేసినాము. అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు అంటే కంటిన్యూస్గా చేయడం అలుపు అనేది ఉంటుంది. మరి ఆ భగవంతుడి దీక్షలో మీకు అలుపు తెలియకుండా భగవంతుడు మీ వెనకాలండి ప్రోత్సహించి ఈ కార్యక్రమాలన్నీ చేశారని నేను అనుకుంటున్నాను. మీరేం చెప్తారు దేని గురించి? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలన్నీ చేశారు కదా, సో అసలు అలుపు అనేది లేకుండా చేయగలిగారు? లైక్ టైర్డ్. Okay. So we felt tired and we went for a break and we had lunch and came back by 4 o'clock and we did Abhishekam to all devotees. Usually we do 4 Abhishekams on Saturdays and we did Navagraha Abhishekam in the afternoon. Morning we did Satyanarayana Abhishekam and we did all the Kalasha Sthapana and other homas. And evening we did Panchamukha Anjaneya Abhishekam, Navagraha Abhishekam. After the Abhishekam we did a Pushpa Yaga Puja over there in the Yagashala and we came all across the temple and all across the Lynn Road and came back to the temple, went upstairs and did the Pushpa Yaga Samarpanam to Lord Satyanarayana. So it's a very good moment and we didn't feel any tiredness now. ఇంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఈ యొక్క అవకాశాన్ని మా సుమన్ టీవీకి ఇచ్చినందుకు, అలాగే అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇంతమంది భక్తులు చూసేటట్టుగా మీ ద్వారా జరిగినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సత్యనారాయణ స్వామి అలాగే రేపు అందరూ మీ టీవీ ద్వారా అందరికీ చూపించండి. డోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథంచ కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే శాస్త్రము. తేరులో స్వామిని ఎవరు చూస్తారో వాళ్ళకి పునర్జన్మ అన్నదే లేదు, పుణ్యమే వాళ్ళకి, అది శాస్త్రం చెప్తుంది. దానికోసం బ్రహ్మోత్సవం చేసేది. మీ ద్వారా నుంచి అందరికీ చూపించండి. అందరికీ మా అనుగ్రహం కావాలి. సత్యనారాయణ స్వామి అందరికీ మంచిది చేయాలి. ప్రతి ఒక్కరు మన తిరుపతికి వెళ్ళలేము ఆవిడ మంచి, ఎందుకంటే పాల్గొన మాసంలో చాలా విశేషం. రథోత్సవాలకి పాల్గొన మాసం చాలా మంచి విశేషం అనమాట. అందరికీ చూపించండి. రథోత్సవం అంతా చూసి దేవుని భక్తులందరూ ప్రార్థిస్తాం. ఫ్లోరిడాలోని అక్కడి అమెరికన్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు జరిగిన తీరు, అక్కడ వాడిన ఫ్లవర్స్, కాస్ట్యూమ్స్ చాలా అందంగా ఉన్నాయని, ఇంతకు ముందు కూడా ఈ టెంపుల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాము కానీ ఈసారి చాలా ప్రత్యేకంగా ఉన్నాయి అంటున్నారు అక్కడి అమెరికన్స్. Hey, hi, how are you? I'm good. We're doing very good. Thank you. How is the experience today? Is Brahmotsavam? Well, we just came after the Persian New Year's festival. We walked past the temple and wanted to look at it. We had been to one Hindu temple before in Dayton, Ohio,
and we loved it. And so we wanted to look at this one. It is so beautiful. And we love seeing all the people dressed in beautiful costumes and dresses. Just lovely. I am so impressed. And all the flowers Yeah. given to Vishnu was very Yeah, impressive. very pretty. Yes. And all the architecture. I love the architecture. It's so pretty. The walls and everything else is just beautiful. It's such a good experience. We enjoyed it so much. So thank you for asking. And we'll be back. Yes. Yeah. Thank you. Okay. Thank you very much. you.